అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంటే డ్వాక్రా మహిళలకు డబ్బులైతే ఇస్తున్నారు. అలాగే సున్నా వడ్డీ పథకం కింద డబ్బులిస్తున్నారు. అలాగే మరికొన్ని పథకాల కింద కూడండి డబ్బులైతే జమ అవుతున్నాయన్నమాట. అవి ఏంటో ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకే అర్థమవుతుందండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారండి. కానీ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకే తెలుస్తదనమాట. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథక అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకే తెలుస్తది. అలాగే వీడియోకైతే లైక్ చేయండండి. చాలా మందికైతే యూజ్ అవుతది. ప్రతి ఒక్కరికి కూడా చేరుకుంటది. అందుకోసం లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ముందుగా ఏంటంటే ఇక్కడ డ్వాక్రా మహిళలకు అలాగే సున్నా వడ్డీ పథకం కింద డబ్బులైతే జమ అవుతున్నాయి. అలాగే మరికొన్ని పథకాల కింద కూడా డబ్బులిస్తున్నారు. అయితే ముఖ్యంగా వీరి దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవాల్సిందనమాట. అందులో మీరు కొన్ని ఇస్తే అప్పుడు మీకు ఈ పథకాలకు సంబంధించి అయితే డబ్బులు అనేవైతే జమ అవుతాయి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మళ్ళీ మీరు అప్లై చేయొచ్చు. మీరు ఇవ్వొచ్చనమాట. మరి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాలనమాట. అవి ఏంటో తెలుసుకుందామండి. ముఖ్యంగాను ఇందులో మనకి ఆడబిడ్డ నిధి పథకం కింద రూ. 1,500 చొప్పున విడుదల చేయబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడాని కొన్ని రూల్స్ అనేవైతే రిలీజ్ చేసిందనమాట. అందులో మనకి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఈ ఏజ్ అయితే మెన్షన్ చేశారు. అంటే వయసు అనేవి 18-59 వరకు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుందని చెప్పేసన్నారు. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ముఖ్యంగా ఇవ్వాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఆధార్ కార్డ్ అనేవైతే ఉండాలి. ఆధార్ కార్డ్ అండ్ ఫోన్ నంబర్ మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్‌కి సంబంధించి ఫోన్ నంబర్ ఏదైతే ఉందో అదన్నీ కూడా లింకప్ చేర్చుకోవాలని చెప్పేసి అంటున్నారు. అప్పుడే మీ ఖాతాలో డబ్బులు జమ అయిన వెంటనే మీకది తెలుస్తది. అలాగే ఓటీపీస్ కూడా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా లింకప్ అయితే చేయించుకోవాలి. కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే ఈ పథకం ద్వారా సంవత్సరానికి ప్రతి ఆడబిడ్డకు రూ. 18,000 అయితే వస్తాయి. అలాగే మొత్తంగా 5 సంవత్సరాలకి రూ. 90,000 అయితే ఇవ్వనుందన్నమాట ప్రభుత్వం అయితే. ఇదొక శుభవార్తనే చెప్పాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉండాలండి. అది గనక లేకపోతే మీరు పథకానికి అర్హులైనా గానీ మీకు ఖాతాల్లో అయితే డబ్బులనేవైతే జమ కావు. అలాగే దీంతో పాటు పాన్ కార్డ్ అయితే ఉండవలసి ఉంటుంది. అలాగే క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలనమాట. అలాగే పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఖచ్చితంగా లేకపోతే మాత్రం వెంటనే అయితే చేయించుకోండి. అలాగే దీనితో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలయితే ఉండాలనమాట. ఒకవేళ మీరు చదువుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్ అంటే ఏదైతే చదువుకున్న సర్టిఫికేట్లు ఉంటాయో అవన్నీ కూడా ఉండేలా చూసుకోండి. అలాగే ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల రూ. 1,500 ఆడబిడ్డ నిధి అయితే జమ చేయబోతున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మహిళల కోసం మరికొన్ని పథకాలు కూడా తీసుకొని వచ్చారండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1 నుంచి ఇంటర్మీడియేట్‌లో ఉన్న విద్యార్థులకు రూ. 15,000 చొప్పున జమ చేయబోతున్నారండి. ఇదొక శుభవార్తనే చెప్పాలి. ప్రతి విద్యార్థికి ఉపయోగపడుతుంది. అలాగే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే అర్హులు ఏంటంటే 75% అటెండెన్స్ అయితే ఉండాలి. అది లేకపోతే మాత్రం ఈ పథకానికైతే మీరు అర్హులైతే కాదనమాట. అందుకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా అయితే ఉంచుకోండి. దీనికి సంబంధించి కూడా మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే ఈ యొక్క రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. ఒకవేళ ఎవరి దగ్గర రేషన్ కార్డ్ గనక లేకపోతే వెంటనే అయితే చేయించుకోండి. దానివల్ల ఏంటంటే మీకైతే ఉపయోగపడుతది. ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి. అలాగే ఇప్పుడు మహిళలకు చూసుకుంటే సున్నా వడ్డీ పథకం కింద డబ్బులు అనేవైతే జమ చేయబోతున్నారు. అంటే డ్వాక్రా మహిళలకు పలు పథకాలు కూడా ఇస్తున్నారు బ్యాంక్ వాళ్ళనేవి. అంటే ఇప్పుడు సున్నా వడ్డీ పథకం కింద 10,00,000 వరకైతే ఇస్తున్నారు. వడ్డీ మొత్తం గవర్నమెంటే భరిస్తుంది. మీరైతే తీసుకోవచ్చనమాట. అంటే 2019 నుంచి ఉన్న ఆపే గ్రూప్‌లు ఏవైతే ఉంటాయో అన్ని లోన్స్ అయితే తీసుకున్నారు కదా! అలా బ్యాంక్ నుంచి 10,00,000 లోన్ తీసుకోవచ్చు. వడ్డీ ఏమి అయితే వేయరు. ప్రభుత్వమే కడుతుంది మొత్తం అంతా కూడాని. అలాగే వాయిదాల రూపంలో మీరే కట్టొచ్చండి. గవర్నమెంట్ అయితే ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వారి ఖాతాకి ఇంట్రెస్ట్ అయితే కట్టవలసి ఉంటుంది అండి. అలాగే రాష్ట్రంలో కొత్త మహిళా గ్రూప్‌లు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఈ సున్నా వడ్డీ పథకం కింద అయితే వర్తిస్తుంది. అలాగే మీ గ్రూప్ సంబంధించి 20,00,000 తీసుకుంటే 10,00,000 గాను సున్నా వడ్డీ అయితే వస్తుంది. అలాగే మీకు ఇంకో 10,00,000కి ఇంట్రెస్ట్ అయితే కట్టవలసి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందండి. అలాగే ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అయితే తీసుకొని రాబోతుందండి. అలాగే ఇవే కాకుండా పలు పథకాలు కూడా బ్యాంక్ నుంచి అయితే పొందవచ్చు. అంటే శ్రీనిధి పథకం కింద
10,000 వరకు తీసుకోవచ్చనమాట. ఆ 10,000 మీరు వెంటనే కట్టేస్తే రూ. 50,000 వరకు ఇస్తారు. ఆపై కూడాని 3,00,000 వరకు కూడా లోన్‌లనేది తీసుకోవచ్చు. ఇది ప్రతి మహిళలకు శుభవార్తనే చెప్పాలి. మరి దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలంటే, డ్వాక్రా అకౌంట్ సంబంధించి ఆ బ్యాంక్ మేనేజర్ అయితే మీకు చెప్పడమే జరుగుతుంది. అంటే మీ డ్వాక్రా ఖాతా సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్‌లో ఉంటుందో, ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించి వాళ్ళైతే చెప్తారండి. అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫిల్ చేయగానే మీరు ఈ పథకానికైతే అర్హులవుతారనమాట. ఇయన్నీ కూడాని డ్వాక్రా మహిళలకైతే వర్తిస్తుంది. ఇదొక శుభవార్తనే చెప్పాలి. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా చెప్తాను. ఇందులో ముఖ్యంగా మనకు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే పాన్ కార్డ్ ఉండవలసి ఉంటుంది. అలాగే రేషన్ కార్డ్ అనమాట. అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుంటారండి. అలాగే ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత క్రెడిట్ లిమిట్ అయితే చెక్ చేస్తారు. ఆపై మొత్తం అంతా కూడా చెక్ చేసి మీకు ఈ సున్నా వడ్డీ పథకం కింద డబ్బులనేవైతే మీ యొక్క ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఇది ప్రతి మహిళలకి కూడా శుభవార్తనే చెప్పాలి. 1,00,000 వరకు కూడా పైకి 10,00,000 వరకు ఇస్తున్నా అన్నారు. ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రతి మహిళకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు. జై